ఈరోజు మనం రోమాపత్రిక మీద ధ్యానం చేస్తున్నాము. 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు నేను చదువుతాను. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడిగా ఉండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉంటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన సువార్త పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానంగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడిను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు యేసుక్రీస్తుని గూర్చిన సువార్త, ఆ యొక్క పరిమళమును, ఆ యొక్క రక్షణ స్వార్థ సత్యాన్ని అంతటా ప్రకటింపచేయుటకు, సర్వజనులు యేసుక్రీస్తుని వద్దకు వచ్చుటకు, ఆయన నామముందు విశ్వాసముంచి రక్షించబడటకు ఆయన ఒక సాధనంగా పౌలు గారిని వాడుకొని ఉన్నాడు. చూడండి, సర్వలోకమునకు పౌలు గారు ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నారు. ఆయన ద్వారా అనేక మంది యేసుక్రీస్తును చూడగలిగి ఉన్నారు. ఆయన చెంతకు రాగలిగి ఉన్నారు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పౌలు గారు ఏర్పరచబడి ఉన్నారు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడే అనేక మందికి సర్వలోకమునకు ఆయన ఆశీర్వాదకరంగా నిలిచి ఉన్నారు. దేవుని కృప, ప్రేమ, యేసుక్రీస్తుని గూర్చిన శిలువ సువార్త, ఆ యొక్క కృపా సమాధానములు మనకి ఎల్లప్పుడూ కలిగి ఉన్నాయి. దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ ఆశీర్వాదం ప్రభువైన యేసుక్రీస్తే. నిన్ను నన్ను మనం ఇంకను పాపంలో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించి ఉన్నారు. పాప బంధకముల నుండి మనల్ని విమోచించి, ఈ లోకమును జయించి, ఈ లోకానుసారంగా జీవింపక యేసుక్రీస్తు బిడ్డలుగా జీవించుటకై ఆయన మనల్ని ఏర్పరచుకుని ఉన్నారు. చూడండి, లేఖనములో యేసుక్రీస్తుని గూర్చి అనేక సార్లు ముందుగానే ప్రవచింపబడింది, రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి లేఖన భాగాల్లో, పాత నిబంధన గ్రంథాల్లో మనం చూస్తే, మనం జాగ్రత్తగా వాటిని చదివి ధ్యానం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి ముందుగానే దేవుడు సర్వలోకమునకు ఆయనే రక్షకుడు అని తెలియపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పడిపోయేటువంటి శ్రమలు, ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము, ఇలా అనేకమైన ఆయన సంగతులు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి. ముందుగానే దేవుడు తెలియపరిచి ఉన్నాడు. దేవుడు మన కోసం ఏర్పరిచిన, నియమించిన, సిద్ధపరిచిన వాగ్దానం ఎంతో గొప్పది. ప్రభువైన యేసుక్రీస్తు నందు మనం ఏర్పరచబడి, పిలువబడి, రక్షించబడి ఉన్నాము. దేవునికి మనం వారసులుగా ఆయన చేసి ఉన్నాడు. ఇంత గొప్ప వాగ్దానము, ఇంత గొప్ప ధన్యత దేవుడు మన పట్ల నెరవేర్చి ఉన్నాడు. అనేకమైనటువంటి చోట్ల యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి రాయబడి ఉంది. అవన్నీ నెరవేరాయి, మరికొన్ని నెరవేరవలసి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి యెషయా ప్రవచన మనం చూద్దాము. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువు తాను యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు అని. యేసు ప్రభువారి పుట్టుక పరిశుద్ధమైనది. ఆయన కన్యక అయిన మరియ గర్భమున జన్మించి ఉన్నాడు. ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు,
మనల్ని విమోచించుటకు మన పాపముల్ని ఆయన మీద వేసుకొని, మన దోషములు ఆయన పైన వేసుకొని, మనకి ఏ దోషం లేకుండా చేయటకు, మనల్ని నీతిమంతులుగా చేయటకు, పరిశుద్ధపరచుటకు, మనకి రావాల్సిన శిక్షను ఆయన దేహం మీద, ఆయన యొక్క శరీరం ముందు శిక్ష వేయించుకుంటకు ఇష్టపడి ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు రక్తమాంసములు ధరింప చేసుకోవలసి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు నీ వలె నా వలె రక్తమాంసములు ధరింప చేసుకొని ఈ లోకంలో జన్మించి ఉన్నారు. పరిశుద్ధాత్మ మూలముగా మరియ కన్యక గర్భమున ఆయన జన్మించి ఉన్నాడు. మరియ దావీదు వంశస్థురాలు కనుక ఆమె గర్భమందు జన్మించి ఉన్నాడు. కాబట్టి దావీదు వంశస్థులు జన్మించినందువలన ఆయన దావీదు కుమారుడిగా పిలువబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరము ధరింప చేసుకున్నప్పటికీ ఆయనలో ఏ దోషము, అపవిత్రత, కళంకము, పాపం అనేది లేదు. ఆయన పరిశుద్ధాత్మ మూలంగా జన్మించినవాడు. ఆయన సంపూర్ణమైన దేవత్వమును కలిగిన వాడు. చూడండి, దేవునికి మరణం లేదు, దేవునిలో అపవిత్రత లేదు, దేవునిలో పాపం ఉండదు. ఆయన నిర్దోషియు, నిష్కలంకుడు, అమరుడును, నిత్యము సజీవము కలిగిన దేవుడు, సజీవమైన వాడు ఉన్నాడు. అట్టి దైవత్వము ప్రభువైన యేసుక్రీస్తులో ఉంది. ఆయన మరణమును జయించి తిరిగి లేచినవాడు. ఆయన శరీర ప్రకారంగా ఆయన శరీరముందు మన పాపములకు శిక్ష వేయించుకుంటకు ఇష్టపడి ఆ కలువరి శిలువలో నీ కొరకై నా కొరకై ఆయన దహన బలిగాను, ప్రాయశ్చిత్త బలిగాను, పస్కా బలిగా ఆయన మన పాపముల నిమిత్తమై అర్పించబడి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. సంపూర్ణంగా తనను తాను అర్పించుకొని ఉన్నాడు. అలాగే మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు. చూసారా, దేవుని యొక్క సంపూర్ణమైన దేవత్వము ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు మన రక్షకుడు, దేవుడు. ఆయన సజీవమైన దేవుడు. మరణాన్ని ఓడించి ఉన్నాడు. మరణము ఆయన్ని బంధించలేకపోయింది. పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడి ఉన్నాడు. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను, అపోస్తలత్వము పొందితిమి అని పౌలు గారు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువు నామమందు విశ్వాసం ఉంచువాడు. ఈయన నా రక్షకుడు, ఈయన నా నిజమైన దేవుడు, ఈయన తప్ప మరి ఏ దేవుడు లేడు, ఈయన సర్వలోక రక్షకుడు, నా పాపముల నుండి నన్ను విమోచించి రక్షించువాడు ఈయనే అని ఎందరెందరూ విశ్వాసం ఉంచుతారో వారు విశ్వాసమునకు విధేయులు కదా. వారు నమ్మి విశ్వసించారు కాబట్టి రక్షింపబడతారు. నమ్మని వాడు ఇంతకు ముందే తీర్పు తీర్చబడి నిత్య ఉగ్రతకు గురి అయి ఉన్నాడు. మీరు గ్రహించుకున్నారా, తెలుసుకున్నారా? యేసుక్రీస్తు ప్రభువే మీ రక్షకుడు, నా రక్షకుడు, సజీవమైన దేవుడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచటం మాత్రం చేతనే మనం రక్షించబడతామని, మన పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించగలిగిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే అని మీరు అటువారిలో ఉన్నారా? ఒకవేళ అటువారిలో ఉండిన వారైతే మనము దేవుని వారసులమే. దేవుడు మనల్ని ఇంతకు ముందే రక్షించి ఉన్నాడు. కాబట్టి విశ్వాసంలో కొనసాగుచు అంతం వరకు ఆయనలో స్థిరంగా, నమ్మకంగా, బలంగా ఉండండి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఇంత గొప్ప వాగ్దానం కలిగిన మనము స్థిరంగా యేసుక్రీస్తు నందు విశ్వాసంలో వర్ధిల్లుచు ముందుకు కొనసాగుదాము. ఆయన రాకుడు కొరకై ఎదురు చూస్తూ పవిత్రమైన మనస్సు కలిగి దేవుని సేవించుచు ముందుకు కొనసాగుదాం.